మొదటిగా ఆయన ఇచ్చే ఎష్యూరెన్స్ ఏమనగా ఆయనే మనకి కాపుదలగా, భద్రతగా, ఆశ్రయదుర్గముగా ఉంటాడు. రెండోదిగా ఏమాత్రము భయము లేకుండా ధైర్యవంతులుగా ఉండేటట్టుగా దేవుడు మనకి సహాయం చేస్తాడు. దావీదు జీవితంలో మనం చూసినప్పుడు ఆయన మీద అనేకమైన భయములు కలిగినప్పుడు దేవుడే అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడే అతనికి వెనువెంట ఉండి దావీదు నడిపించాడు. ఒక పక్క నుంచి దావీదు యొక్క మామ దావీదు తరుముతున్నాడు, ఒక పక్క నుంచి దావీదు యొక్క కుమారుడు అబ్షాలోము తరుముతున్నాడు. తన ఇంటి వారే తనని ఏదో ఒక విధంగా చంపాలని చూస్తున్న సమయంలో దావీదు భయములన్నిటిలో అతన్ని కాపాడేవాడు యెహోవా దేవుడు. అదే దేవుడు ఈరోజు ఈ యొక్క మాటలు వింటున్న వారిని కూడా, నీవు భయపడినట్లయితే దేవుడు నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ భయముల్లో నుంచి నేను తొలగించాలంటే మనుషులు నీకు సహాయం చేయలేరు, దేవుడు మాత్రమే సహాయం చేయగలడు. God is the only God who can help you overcome every type of fear what you are going through. ఏ రకమైన భయములు గుండా నువ్వు వెళ్తున్నావో ఆ భయములు గుండా నీకు సహాయం చేయాలంటే యేసు ప్రభు మాత్రమే నీకు సహాయం చేయగలరు. He is the one who will rescue you from that different type of fears we are facing in this planet earth. ఈ యొక్క లోకంలో, ఈ భూలోకంలో మనకు కలిగే అనేకమైన భయములు గుండా ఒకసారి మన ద్వారా మనకి కలిగిన భయములు, మన మనసులో పుట్టే భయములు, ఇతరులు భయపెట్టే విధానాలు, సాతాను భయపెట్టే విధానాలు, వీటన్నిటిల్లో ప్రభువే మనకి సహాయం చేస్తానికి కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. దాని అర్థం ఏమనగా ఆయనే మనతో మన పక్షంగా యుద్ధం చేయబోతున్నాడు. ఎవరిని కాలుస్తాడు, ఎవరిని ఆయన తెగ నరుకుతాడని దేవుని వాక్యం చూసినట్లయితే ఎవరైతే మన శత్రువులుగా రూపించబడ్డారో వారితో యుద్ధం చేయవాడు ఆయనే. హల్లెలూయా. ఆయనే మన పక్షంగా యుద్ధం చేస్తాడు. మనం యుద్ధం చేస్తే ఏమాత్రం విజయం కాదండి. ఎలాగైతే మోషేతో ఆయన సెలవిచ్చాడో ఆ మోషేతో సెలవిచ్చిన దాని ప్రకారంగా వేచి చూడటమే. ఆ కింద వచ్చిన మీరు చూసినట్లయితే ఊరకుండుడి, నేను దేవుడని తెలుసుకొనుడి. మనం we need to be silent, be quiet and see the work of the Lord. దేవుని యొక్క యుద్ధాన్ని మౌనంగా ఉండి మనం చూడాలి. మనం చేయవలసింది ఏంటంటే ఆ మౌనంలో ప్రభువా నీవు నాకు జయమిస్తావని మనం నమ్మాలి, ఆయన స్తుతించాలి, ఆయన కీర్తించాలి. యుద్ధము ఆయన జరిగిస్తూ ఉంటాడు. కనుక ఈ యొక్క కీర్తనలోంచి 3 మాటలు, హీ ఈజ్ అవర్ ప్రొటెక్షన్, ఆయన మనకు ఆశ్రయదుర్గము, హీ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, మన భయాల్లో మన కష్టాల్లో ఆయనే మన బలము అనే విషయాన్ని రెండోదిగా గుర్తుపెట్టుకోవాలి. మూడోదిగా యుద్ధము చేసేవాడు ఆయన. యుద్ధం చేసే సమయంలో మనం చేయవలసిన పని ఏంటంటే ఊరిక నిలుచోండి, ఆయన యుద్ధం ఎలా చేస్తున్నాడు చూస్తూ ఆయన మహింపరుస్తూ ఉండాలి, ఆయన కీర్తిస్తూ ఉండాలి. వాక్యంలో రాయబడిన విధానం ప్రకారంగా మనల్ని బలపరుచుకుందాం. ప్రభువా నా భయంలో నువ్వు సహాయం చేస్తావు, నీవే నా ఆశ్రయదుర్గము అని మనము మనల్ని ఎంకరేజ్ చేసుకొని మనల్ని ప్రోత్సాహపరుచుకొని ప్రభు కోసము కీర్తనకారు వలె ఈ యొక్క కోరా కుమారు రాసిన ఈ యొక్క కీర్తనలో రాయబడిన మాటల ప్రకారంగా ఈ మాటల్ని మనం ఎప్పుడూ తలపోచుకుంటూ దీని ప్రకారంగా జీవించి అనేకమైన దీవెలు పొందాము.